హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ఉంది దోస్తులు, మా వీడియోస్ని హైప్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే దోస్తులు, లెంత్ పెంచండి అని అడుగుతున్నారు కదా. మరి మన వీడియోకి 1K లైక్స్ వస్తేనే లెంత్ పెంచుతామండి. ఇంత కష్టపడుతున్నాం కదా దోస్తులు, లైక్సే రావట్లేదు. 1K లైక్స్ వస్తే అప్పుడు వీడియో లెంత్ పెంచడానికి ఆలోచిస్తాము. మరి ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్లో పార్ట్ 12కి మనం వచ్చేసాము. మరి మన వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అగో అది నా మైండ్ కూర్చున్నారా? ఇక్కడనే ఉన్నాం అత్తమ్మ. ఏంది ముచ్చట? అమృత, నువ్వు, మీ సారు, ఇంకా వదినమ్మ, మీరు, అన్నయ్య మా ఇంటికి భోజనానికి రావాలి రేపు. అబ్బో, ఏంటో స్పెషల్? వదినమ్మకు ఇట్లా గుర్తుకొచ్చింది. ఏం లేదు అదినే, రేపు పెత్రమాస వేద్దాం అనుకుంటాన్నా. అవు కదా, మీ అత్తమామ ఇద్దరు చచ్చిపోయినరా? వాళ్ళు ఎప్పుడో చచ్చిపోలేదునే, నన్ను టార్చర్ చేసి మొన్ననే చచ్చిపోయినరు. అమృత, నువ్వు కొంచెం ముందుగా వచ్చి నాకు ఇంత సాయం చెయ్యాలి, సరేనా? అమృత ఏం చేస్తుంది అని నీ బిడ్డను పట్టుకపో ముందు రోజే పంపిమంటే అల్లుడు ఒప్పుకోడని. ఆడంతా చదరాలే, దులపాలే, అన్ని పనులు ఉంటాయి. నేను మళ్ళీ వారం సందిగ్గినే ఉంటాను కదా అదిని, అదంతా దుడవాలి, చెయ్యాలి. అయ్యో అత్తమ్మ, మరి మన ఇంట్లోనే వేసుకుంటూ అయిపోతుండే కదా అందరం కలిసి. మాది పాతిల్లోటి మోపైంది, ఎప్పుడు చేసినా గానే చేస్తాం. గంటలో చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. సరే వస్తాం కానీ అన్నయ్యకి చెప్పు. మరి ఏడున్నాడు అన్నయ్య? కనబడతానే లేడు. మంగ తయారు చెల్లి, అన్నయ్యని బాగానే కలవరిస్తాను. ఏం లేదన్నయ్య, రేపు పెత్రమాస వేసుకుంటాను, మీరందరూ భోజనానికి రండి అని పిలుస్తాన్నా. మనం పోదామానే? అమ్మ ఏమంటదో? ఏమంటది? ఇంత వంటి పెట్టి పోతే అయిపోయా. పిల్లల్ని పంపుదాం, మనం పోవడద్దు. ఏమవుతుందండి, ఎప్పుడు మీ అమ్మని పట్టుకొనే ఉంటానా నేను? ఏమవుతుంది డాడీ వస్తే? అద్దు బిడ్డ అద్దు, మీరు పోతే ఏం కాదు కానీ మేము పోయినామని తెలిస్తే కథమే. ఇక నానమ్మ ప్రతాప నీకు తెలియదా? వచ్చేసరికి ఇల్లు వీకి పందిరేసి పెడుతుంది. అయ్యో, గవాలని రమ్మందామంటే వాళ్ళు ముసలోళ్ళయ్యా లెటర్ రాయే. ఏ రారాదు చెల్లెమ్మ, వాళ్ళు ఎట్లా వస్తారు? ఓగా ముసలోళ్ళని తీసుకుపోతే పెద్ద బాగోతాం ఇక. మరి ఏమంటావని? ఇన్నావు కదా మీ అన్న ఏం చెప్పిండు, నన్ను ఎటు తీసుకుపోడు, నేనెటు పోవద్దు, వాళ్ళ అమ్మని అయ్యని పట్టుకొనే ఉండాలి. అయ్యో, ఎట్లా అన్నయ్య గట్లా అంటే? పిల్లల్ని తీసుకుపో అమ్మా, ఇక్కడనే వేసుకుంటే అయిపోతుండే మరి మనందరం. ఆయన గదే అంటుంది కానీ ఇక పాతింట్లో అన్నాయి, వచ్చే సంవత్సరం చూస్తాంతి. ఇక నాకు చేత కాకపోతే గిన్నె వేసుకుందాం, పూజనే చేస్తుంది, అందరం కలిసి వేసుకుంటే అయిపోయాయి. అమృత, నా సాక్సులు ఎక్కడ పెట్టినావు? అగో వచ్చినవా సీనయ్య? టిఫిన్ అయిందా పెద్దమ్మా? ఇక మా అయింది కానీ రేపు మేము పెత్రమాస వేసుకుంటున్నాము. నువ్వు అమృత ఖచ్చితంగా రావాలి. మీ అత్త మామని రమ్మంటే రామంటారు. ఇక వాళ్ళు ఆ అమ్మమ్మ తాతయ్య నిడిచిపెట్టి రారు కానీ ఇక్కడికి, మేము వస్తాం తీయండి. అమృత? పోదామండి. మీ సాక్సులు అక్కడనే టేబుల్ కింద పెట్టినా చూసుకోండి. సరే పెద్దమ్మ, వస్తాం. రేపు కదా? రేపే సీనయ్య, తప్పకుండా రావాలి. కొంచెం అమృతం తీసుకొని ముందే రాండి, కొంచెం నాకేమైనా సాయం చేస్తుంది. సరే. పూజ బామ్మది వాళ్ళు కూడా వస్తారు కదా? వస్తారు వాళ్ళు కూడా వస్తారు. ఇక నేను పూజకు వాళ్ళకి ఇంకా సప్న కూడా చెప్పాలి. నేను పోతాను వదినమ్మ. సరే ఒక మాట మా ముసలమ్మ కూడా చెప్పిపో వాళ్ళకు, మా అత్తమ్మకు. రాదంటే వదినే. అవసరం లేదు తీయే, మా అమ్మకెందుకు ఎప్పుడు, అది ఎట్లాగూ రాదు. నీకు తెలియదండి, అన్నీ వేసుకుంటారు చేస్తారు, నాకు అసలు మాట నాన్న చెప్పలేరంటది. ఏమన్నా తీయే. వద్దద్దు వదినమ్మ, మీరు పోంగా చెవులు ఒక మాట వేసుకుంటూ పోండి. రేపు గిట్లా వేసుకుంటానమ్మ మా ఇంట్లో పాతింట్లో అని చెప్పుగంతే. సరే చెప్పడానికి ఏంది మా చెప్తా. అమ్మయ్య, ఇద్దరు తగ్గిండ్రు. మా ఇయ్యంప్రాలు మొగుడు అత్తనే లేరు. ఇక ముసలి దాయంతో నేను అత్త అన్నది కదా. ఆ ముసలి ప్లాన్ వేసినా ఎత్తది, మొగుని పట్టుకొని కార్లో వస్తాం, కారు మాట్లాడంటది. ఈ వదినమ్మకి ఎడ పని లేదు, అన్నయ్య అద్దని చెప్పినా కూడా చెప్పు అంటది. ఇక ముసలోడే మంచోడు, ఆయనకు శాత కాదు మన్ను కాదు, అట్టే కూర్చుంటాడు, టీవీ చూస్తాడు, ఏమనడు నన్ను.
ఈ ముసలిదైతే 100 చదువుతుంది. గా సినిమా పెట్టి పాడుగమ్మంటే ఏమైనా సీరియల్ పెడతావు. నీ సీరియల్ పాడుగాను నెల రోజులు సంధి గదే కథ నడుతుంది. ఏం సినిమా ఊకే సినిమా 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 అంటావు. 2 గంటలల్లా కథ అంతా వస్తుంది. గిజుడు 2 ఏళ్ళైనా కథ మొదలైనట్టే అయింది అని గొడవది తెగది. ఏమో బాగా ఎత్తాను ఒక సినిమా పెట్టు. ఏం కథ నడుతుంది? ఏగ సీరియల్ అవ్వా ఆగ సీరియల్ పాడువాడా నెల రోజుల సంధి ఒకటే కథ నడిపిస్తాండు. ఏం కథ? ఏం సీరియల్ గది? ఏమో దాని కథ పాడువాడా. కార్తీక వత్తులట ఆడుదానికి విషం పెడదామని అన్నంలో విషం కలుపుతాండు. నెల రోజులైతాంది అన్నం అద్దినది సావది. కలుపుతూనే ఉన్నాడు ఈయన కలుపుడు పాడుగాడా. ఏమో పాటలు జోరుగా పాడుకుంటా అన్నావు లాలా అని. ఏం సంగతి? ఏం లేదు పెద్దమ్మ, ఇవో రేపు పెత్రమాస ఎత్తన్నా అని నీకో ముచ్చట చెప్పిపోదామని వచ్చిన. ఇక మేము ఎట్లాగూ రామని చెప్తాన్నావు కదా, వచ్చేది ఉంటే చెప్పకనే పోదు. ఏ గట్ట ఎందుకంటే ఊకే ఎందుకు చెప్ప? వచ్చేది ఉంటే నేను చెప్పనా పట్టుకొని పోతా మంచిగా. మరి ఇప్పుడు ఎందుకో పట్టుకపోతలేవు? మీకు ఆడ శాతం అవుతుంది. నా లెక్క టింగు టింగు మన నడతారా మీరు? నడవకపోతే కార్లో పట్టుకపోవాలి. అదో చూసిన రానుల్లా దీన్ని కార్లో పట్టుకొని పోయి తినిపించుకొని రావన్నట. నేను గీన్నె మంచాల వాడిగా సీరియల్ చూస్తే ఏమవుతుంది? ఎప్పుడు నా వెనక తిరుగుతా అంటది. ఒక్కనాడన్న పిలిచినావు నీ ఇంటికి, నీళ్ళు ఎట్లున్నదో చూయించినావు మాకు. ఏ గాడికో ఏం చేస్తావే? సినిమా అయితే పెట్టి పాడుగా ముందు నువ్వు ముచ్చట పెట్టుకో. ముసలోడు మీదనే దగ్గుతాడు, నీ దగ్గు నాకు అంటుకో అన్న మళ్ళా. ఏగ పెద్ద బాబుకు దగ్గడలేసింది, ఏదో సరం తప్పి తగ్గిండు. గిన్నెని నీళ్ళు ఇవ్వకపోయాను గదా నీ విలువు. నువ్వు ఓంగా కోడల్నా పిలిచి నీళ్ళు పట్టుకొని రమ్మను. అయ్యో గిడలేవా నీళ్ళు? నేను ముంచుకత్తది. అద్దద్దు దానికి చెప్పు, దానికి మధ్య అంగుతనే లేదు. నువ్వు ఓంగ పొంగ చెప్పుకుంటావో మీ అత్తమ్మ మంచి నీళ్ళు పట్టుకురమ్మన్నదని. చెప్తుంది. మరి నేను పోతాన్నా. ఎప్పుడు చేస్తాను? రేపు. రేపు ఇక రేపు మేము ఏమత్తమ్మకి ఏడ శాతం అవుతుంది కానీ మరి మంచిగా ఊసోక ముసలి దానికి అవసరమా? ఎవరెవరు వస్తాండ్రు? మా కోడలిది కూడా వస్తుందా? ఏమి కోడలు రాదట. మా అత్తమ్మ మామయ్య ఉన్నారు, నేను ఎట్లా రావాలి అని అట్టే. అది ఇన్నే ఉండి నా కొడుకును పంపచ్చు కదా. పంపది, అది ఉంటే నా కొడుకును కూడా ఇన్నే ఉంచుకుంటుంది. ఏ ఆలు మగలు ఇద్దరు అత్తే మంచిగుంటుంది. ఇక నొక్కైనా అత్తే మొక్కతే ఉంటుంది ఇంట్లో. బోరు కొట్టదా? ఏం బోరు కొడుతుంది? మేము లేమా ఇద్దరం? మాకు సేవలు చేసుకోవాలి, కాళ్ళు వత్తాలి. కాళ్ళు వత్తుతాయి. ఎండకపోయిన మొక్కం దానికి దీనికి కాళ్ళే దిక్కులేవు, కాళ్ళు వస్తానట. సరిగా నేను పోతాన్నా. ఆగు, ఎవరెవరు పోతాండ్రు అని అడిగినా. ఇంకెవరు ఇక నీ కొడుకు కోడలు రాకనే పాయే. ఇక నీ మనవరాల అమృత లాయన ఇక పూజ నాల్లుడిగా నలుగురే. ఇగో రాంగా వాళ్ళతోటి ఇంత మటన్ కూర పంపును నాకు మా ఆయనకు. అమ్మని ఇది అత్తలేదని నేను సంతోషపడతా ఉంటే మటన్ కూర పంపమంటుంది. నా ఎంపరాలు కూడా గందుకే చెప్పమన్నది కావచ్చు. ఏ టైం అవుతుందో గా టైం వరకు మీరు తినకుంటుంటారా? మేమెందుకు తినకుంటుంటాం? రాత్రికి అయితే రాత్రికాయే, పంపనైతే పంపు. చికెన్లు బికెన్లు పంపకు, గా చేపలు కూడా పంపకు. గా ముళ్ళులో ఎవరు తీసుకుంటా కూర్చుంటారు. మటన్ మెత్తటి ముక్కలు పంపు. బొక్కలు బిక్కలు ఏమయ్యకియ మళ్ళా బాగా వేసిన అని చెప్పకు. బొక్కలేసి మెత్తటి ముక్కలు 1/2 కిలో అంతా పంపు. నాకు 1/2 కిలో, మా ఆయనకు 1/2 కిలో. దీని అవ్వ 1/2 కిలో తింటే అరుగుతాదే మీ ఇద్దరికి? చాలా 1/2 కిలో 1/2 కిలో కిలా. ఇక మాజాలు తీగ అంతకెక్కువ పంపమంటే ఇక నీ గుండెపోటే వచ్చి ఇన్న పడే తట్టున్నావు కదా. దీని అమ్మ ఇప్పుడు నేనేమన్నా అన్న నా పంప అని? పంపుతానే అంట అన్న మళ్ళీ ఎట్లా అంటుంది? ఇక పెద్ద బాబుకు తినేస్తుందా? పనులు లేనట్టే ఉన్నాయి కదా. మెత్తటి ముక్కలు మాజపరిత్త బిడ్డ పంపు. వర్ని అవ్వ ఈ ముసలోడు మంచోడు అనుకుంటే ఈడు కూడా గట్లే చేస్తాడు కదా. సరే మరి మా పంపుతుంది, పోతాన్నా. ఇక పూరీలు బజ్జీలు కూడా పంపు. మటన్ అంటే వట్టి మటనే పంపేవు. గారెలు కూడా చేస్తారు కదా, పంపు. గారెలు నవ్వులు వస్తా అదే ముసలి బొడ్డి. అన్నీ పంపుతా.
ఇంత కళ్ళు కూడా వాంపుమానే. వినబడుతుందా అవ్వా? మా సారుకు గింత కళ్ళు కూడా వంపు. నేను కూడా మా తాగుతా. ఒక సీసడంతా అయితే ఇద్దరికి మా అవుతుంది రాత్రిపూట. అవ్వో ఇలా కళ్ళు కూడా కావన్నట. ముసలోళ్ళు చక్కగా మూసుకొని వండక కళ్ళు తాగుడు అవసరం అగ్గి ఏజ్లా. ఇక కళ్ళు బిల్లు గవి తెప్పిస్తానో తెప్పియనో ఇక తాగుడు బీగుడు ఎందుకు? అయ్యో గవి పెట్టకపోతే ఎట్లా? అలా కోపం వస్తుంది పెద్దలకు. చూస్తాం తి. మేమెన్నడు పెట్టలే కళ్ళు బిల్లు. నేను పోతాను, నాకు బాగా పని ఉన్నది. ఈమె కళ్ళు తెచ్చే తట్టే లేదు కదా. నీకైతే ఎప్పుడు తాగుడే, తిండి మీద లేనే లేదు. అందుకే గట్లున్నావు శాత కాకుండా. నీకు శాతనైతే నువ్వు ఇప్పుడు ఏం చేస్తానవే? నువ్వు గదే చూసుడు టీవీ, నేను గదే చూసుడు. శాతనైనప్పుడు చెయ్యలేదా అయ్యే? మా చేసినవుతి లింగు లింగు అనుకుంటా ఒక్కని అన్నావు. నీకెంతమంది కావన్నే? ఓ 10 మంది అయితే మంచిగుండు. ఈ ఇంట్లో తినచ్చు, ఆ ఇంట్లో తినచ్చు, ఈడ తినచ్చు, ఆడ తినచ్చు. నీకెప్పుడు తిండాపతే. అగో వచ్చింది సూర్యకాంతం. అవునత్త, సూర్యకాంతం అని ఎందుకు పేరు పెట్టుకోలేవు నువ్వు? అదేందలుడు మంగ తయారానికి అంత మంచి పేరున్నది, సూర్యకాంతం అంటవేంది? గిట్లా సలీసాపుడు లేకుండా అత్తరా ఎవడన్నా? మొగుడు పిల్లలున్న కాడికి. ఏం మొగుడు పిల్లాలో ఏందో, 24 గంటలు గదేనా నీకు? నా బిడ్డను కోస ఉంచుకుంటావు. అమ్మ ఏందే నువ్వు? అత్తదా కూసో. నేను కూర్చోడానికి రాలే అల్లుడు. తిరిగి తిరిగి మస్తు అలసిపోయినావు, కూసోని మాట్లాడు. ఈ అల్లునికి ఏందో నేనంటే లవపేమ. అవు లవ్ ప్రేమ. ఏం లేదు అల్లుడు. ఏం లేకపోతే ఎందుకు వచ్చినావు అత్త? ఇను ఇల్లంతా ఎతికి ఎతికి ఎక్కడున్నారని గీడికి వచ్చిన. ఇక్కడున్నావు నువ్వు. గీడలేను, గీడున్నది ఎవరో ఏమో. ఏంది మధు, ఇను మా అమ్మ చెప్పేది. అల్లుడు రేపు పెత్రమాస ఎత్తన్నా. ఎవరికి ఎత్తాను? ఏంది మధు, పెత్రమాస అంటే ఎవరికంటావు? పోంతి బిడ్డ అల్లునికి తెలియదు కావచ్చు. పెత్రమాస అంటే పెద్దలకు వేసుకుంటాం. అవోటి ఓటి వెరైటీలు వండి ఇంటాయి గారికి బియ్యం ఇచ్చుకొని రావాలి. అబ్బో నువ్వు వంట చేస్తావా? నాతో ఒకదానితో ఏడవుతుంది అల్లుడు. అందరిని పిలుస్తాను మిమ్మల్ని గందికి. వంట చేయడానికి వెళ్తాన్నావులే, లేకపోతే విలువవా? ఏమన్నా నాతో ఏడవుతుంది అల్లుడు. నాకెవరు ఉన్నా మీరేనా చేసేటోళ్ళు. అంటే రేపు పార్టీ అన్నట్టు ఇక మాకు నాన్ వెజ్ ఏమన్నా వండుతానావా లేదా? అయ్యో పెత్రమాస అంటేనే నాన్ వెజ్ కౌసు నీసే వండాలి. ముసలోళ్ళకు గయ్యే పెట్టాలి. పెట్టి ఇంత మొక్కుతే వాళ్ళ ఆత్మకు శాంతి. మీ అత్త మామలకేనా పెట్టేది? ఇక చచ్చిపోయిన వాళ్ళందరూ మా అత్త మామల ఫోటో పెడతా. ఇక అందరు ఎవరి ఉంటే వాళ్ళవి ఫోటోలు పెట్టాలి. ఇక మా అమ్మాయి నాన్నయ్య అందరు చచ్చిపోయిన వాళ్ళందరికీ ఎట్టి మొక్కాలి. అబ్బో మా అత్త గిట్లాంటివి కూడా ఎత్తదా మంగ తయారత్త? గ్రేటే అత్తో. ఏం చేయాలి అల్లుడు? మీ మామ పోనే ఇయ్యడు నాకు ఉండకొడుకు. గట్ల తిడతానవేంది అత్త? ఫోన్ చెయ్యడు, రూపాయి పంపడు గాని గిట్లాంటి ఏమని చెప్తాడు. నిన్న ఫోన్ చేస్తే నా మీద ప్రేమ ఉట్టుకొచ్చింది కావచ్చు, ఫోన్ చేస్తాడని నేను అనుకుంటే. ఏమే పెత్రమాస వేసినావా లేదా అని అడుగుతాడు. కోరముండ కొడుక గందుకే వేసినావురా ఫోన్ అని తిట్టిన. మెల్లగా మెల్లగా మాట్లాడత్తా, నీ బిడ్డ కూడా నేర్చుకొని నన్ను గట్లనే తిడుతుంది ఆయనత. నిన్నెందుకు తిడతాడు? ఎందుకు పనికి రానోళ్ళను, పైసా సంపాదన లేని వాళ్ళని తిట్టాలి. సంపాదించడానికి కదా అత్త మామగాడికి పోయింది. ఏం సంపాదించిండు? నాకు రూపాయి పంపిండు అనుకుంటానవా? పంపలే. ఏమన్నా అంటే గాయ ఫోన్ పంపినా అంటాడు. సీరియస్గా మీ డాడీ రూపాయి పంపలేదా? అవే మిమ్మల్ని ఎట్లా పెంచింది మరి మీ అమ్మ? అసలు ఏం పంపలేదట మధు. మా అమ్మనే కష్టపడి పెంచింది మమ్మల్ని. అబ్బో గ్రేటే, 2 బిడ్డల్ని నువ్వు ఒక్కదానివే పెంచినవా? మరిగా నా తమ్ముడు నేను. నా తమ్ముడు అంట ఎంతున్నది నాకు. పిల్లల్ని బడికి తీసుకపోడు, తీసుకొచ్చడా ఓటి ఓటి చిన్న చిన్నవి వేసేటోడు. గంతే గంతే, ఎవరినో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి కానీ. అయినా గ్రేటే అత్త నువ్వు. ఏం చేద్దు మరి? ఎట్లా నీకు పైసలు ఎట్లా వస్తుండే సంపాదన? ఏం లేదు అల్లుడు, ఇంకా బీడీలు తెద్దు. తెల్లం దాకా పొద్దున్న దాకా ఎన్ని బీడీలు అయితే గన్ని పైసలు చేసుకుంటా కూర్చొనే గిట్ల అయినా ముద్ద ముద్ద. ఇక రేపు మాకు బాటిల్ అయితే తెప్పిస్తానో కదా? అన్న వస్తాడా? స్వప్న వదిన అన్న. ఏమో ఇవాళ్ళు ఏం చేస్తారో. నా బిడ్డకు వానికే రాదట. అవును మమ్మీ, అక్క చెప్పింది నాకు కూడా రానన్నది. బావని రమ్మనకపోయినవే, మా ఆయనకు దోస్తుంటాడు. ఈ అక్క అత్తలేదని బావ కూడా అత్తడో రాడో, ఆఫీస్కి పోతాడు.
సాయంత్రం వరకు గిట్ట పంపుతుంది కావచ్చు. పిల్లల్ని పంపి అల్లుంతోటి సాయంత్రం వరకు అని చెప్పిన. ఇక ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మమ్మీ పిల్లలకు, సాయంత్రం వరకు మా సార్ తోటి పంపుతా అని చెప్పింది. ఇక అక్క అత్తలేదు కదా బిడ్డ, నువ్వే అరుచుకోవాలి పిల్లల్ని. ఓర్ని నేను ఒక్కనేనా ఇక మొత్తం పనులన్నీ నాతోటి చేపిస్తావా? ఇక గట్లా అంటే ఎట్లా నడుతుంది అల్లుడు? ఒక్కనివి అల్లుడు అయితివి, ఇంకో అల్లుడు రానబట్టే. అవు మీ సీనయ్యను పిలిచిన, అమృతను సీనయ్యను కూడా. అక్కను బావను పిలిచినావా? అబ్బో ప్రేమ బాగానే ఉట్టుకొస్తుంది కదా మా మీద. ఇక మరి ఎవరు చేస్తారు అల్లుడు? ఎవరు రాకపోతే నా ఒక్కదానికి శాతం అవుతుందా? గది సంగతి, పనులు చేయడానికి వెళ్తాను మమ్మల్ని. గట్లా నాకు ఈ పూజని ఇలా తీసుకుపోనా మరి? అట్, అందరం రేపే పోడు, నువ్వు కూడా ఇన్నా ఉండు. ఏడ ఎత్తావు ఇంతకి? మనది పాతిల్లు ఉన్నది కదా అల్లుడు, గాన్ని చేసుడు. చీ గదంతా దుమ్ము దుమ్ము ఎట్లా పాడైందో ఏమో ఇల్లు, గడ ఎత్తావా? ఇక మరి ఏండ్ల తరబడి గానే పడితే ఇప్పుడు కొత్తగా ఇంకెడ చేసుడు. ఇప్పుడు మాతోటి ఇక బూజు దులుపుకుంటా ఇల్లంతా కడిగిస్తా అంటున్నావు, అంతే కదా? ఇక మరి ఎవరు చేయాలి అల్లుడు? నాకు శాతం అవుతుందా? మంచిగున్నావు అత్త. మరి మనం ముందు రోజు పోదామా? అద్దద్దు, ఎవరన్నా పనోనికి చెప్పి క్లీన్ చేపిస్తా నేను, కానీ రేపు పొద్దున్నే లేచిపోదాం అందరం. అవును మమ్మీ, ఇక్కడనే మంచి అందరం తలస్నానం చేసి పోదాం కార్లా. అల్లునికి కారే లేకపోయే కార్లో పోదామంటవేంటి? మా దోస్తు తీసుకొస్తా అత్త. దీనికి కారు ఉన్నదని అస్సలు చెప్పొద్దు. ఏమైనా అలా బరే కూర్చున్నట్టు కూర్చొని నడిపియమంటది, 7 గంట ఆడికి తిప్పమంటది. ఇక దోస్తు కారు ఇస్తాడు కానీ పెట్రోల్ ఎవరు ఇస్తారు? పెట్రోల్ నువ్వు పోయించవా అత్త? అట్టుగానే వచ్చి కూర్చుంటావా కార్లా? ఇక నాకు రేపటి ఖర్చే బాగుంటుంది. ఇక పెట్రోల్ కూడా నేనే పోయించాలంటే ఎట్లా అల్లుడు? గాయంత పెట్టుకోవా అత్త కోసం? ఇవ మంచనే ఉన్నది. పెత్రమాస నువ్వు ఎత్తన్నావా మాతోటి చేపిస్తానవా? ఇక నువ్వు ఏమన్నా అనుకో అల్లుడు, నీ ఇష్టం, నేనేం పట్టించుకోను. మరి దోస్తులు ఎలా ఉంది మన వీడియో? కొంచెం జలుబైంది దోస్తులు, వాయిస్ సరిగా రావట్లేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి. గట్లనే వీడియో ఎట్లుందో కామెంట్లో పెట్టుండ్రి. మరి రేపు మా అత్త పెత్రమాస ఎట్లా చేస్తుందో రేపటి వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్, ఎంతవరకు సెలవు.